ఈ స్కూల్ పిల్లలు చేసిన పనికి నా ఫ్రెండ్స్ ముందు నా పరువు అయితే పోయింది. ఇంకా సండే అని నేను మా ఫ్రెండ్స్ అయితే స్టేడియం కి అయితే వచ్చాము. ఇంకా సండే ప్రతి ఇంట్లో చికెన్ ఎంత ఫేమస్, ఆ రోజు ఈవినింగ్ క్రికెట్ కూడా అంతే ఫేమస్. ఇక్కడ చిన్న పిల్లలు క్రికెట్ ఆడేది చూసి మాకు కూడా ఆడాలనిపించి వెళ్ళి వాళ్ళని అయితే అడిగాము. ఇంకా వాళ్ళు మనల్ని జాయిన్ చేసుకోలేదని వాన పడాలని శాపం పెట్టేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము. ఇంక ఇంటికైతే వెళ్తూ ఉంటే ఈ పార్క్ కాడ అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. ఇంకా ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకుందాం అని చెప్పి వెళ్తే ఇక్కడ చెంటి మూవీలో రవితేజ లాగా అయితే కొట్టుకుంటున్నారు. అంతా ఈ పార్క్ లో ఏముందా అని చెప్పి అడిగాను. పార్క్ లో ఒక యాక్టర్ ఉన్నారు అని చెప్పి ఇంకా అలా ఎంట్రీ అయ్యానో లేదో అప్పుడే మనకైతే అపశకునం అయితే కనిపించింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇంకా వాళ్ళకి కూడా అయితే శాపం అయితే పెట్టాను. త్వరలో వాళ్ళకైతే పెళ్లి అయిపోవాలని చెప్పి. ఎందుకంటే బ్రేకప్ అంటే ఒక్కరోజే ఏడస్తారు, అదే పెళ్లి చేసుకుంటే రోజు ఏడస్తారు కదా, అందుకే. ఫైనల్ గా అయితే యాక్టర్ అయితే కనిపించారు. యాక్టర్ ఎవరో కాదు, వీడు మా తమ్ముడోళ్ళ ఫ్రెండ్ అన్నమాట. జైలర్ మూవీలో వర్త్ అంటాడు కదా, సేమ్ ఆ యాక్టర్ లాగే ఉంటాడు వీడు. మీకు కూడా అలాగే అనిపించిందో లేదో కామెంట్ అయితే చేయండి. వెళ్తూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. ఉంటాం మరి, బాయ్.